హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు టాక్స్. ఇక్కడ ఏంటంటే మేము హాస్పిటల్కి వెళ్తున్నామండి. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. ఇంకా నేను, మా వారు, ఇంకా మాతో పాటు మా మదర్ కూడా వచ్చారనమాట. సో ఎప్పుడు మేమే వెళ్తున్నాం కదా, ఇంకా మా మదర్ కూడా నేను వస్తాను ఇంకా అనేసి మా మదర్ కూడా వచ్చారనమాట. సో ఇంకా అక్కడ ఏంటంటే మాకు ఈ డెలివరీ టైం దగ్గరకు వచ్చింది. ఏ టైంలో డెలివరీ అవుతుంది అనేది కన్ఫర్మ్ లేదనమాట. ఆల్రెడీ నాకు 36 to 40 వీక్స్ మధ్యలో వస్తుంది అనమాట ఎవరికైనా డెలివరీ టైం. నాకు ఆల్రెడీ 38 వీక్స్ కంప్లీట్ అయ్యాయి. 40 వీక్స్కి దగ్గరగా ఉన్నాను. సో ఇంకొకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాము చెకప్కి అనేసి వెళ్తున్నాము. అక్కడికి వెళ్తే మనకి ఏ విషయం అనేది తెలుస్తుంది కదా అని ఇంకా అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని ఇప్పుడే బయలుదేరాము. చూడండి, ఇంకా వెళ్ళాక మేడం ఎన్ఎస్టీ చేయించుకోమని చెప్పారు. అంతా ఓకే, ఎన్ఎస్టీ ఒకసారి చేద్దాము అనేసి అన్నారు. ఇంకా ఎన్ఎస్టీకి వెళ్ళాము. పైన ఫ్లోర్ అనమాట, ఇది 3rd ఫ్లోర్కి వచ్చాము. సో ఇంకా ఎన్ఎస్టీ అనేది మనకి 1/2 అవర్ ఉంటుంది. కానీ బేబీ మూమెంట్స్ క్లియర్గా కనబడడానికి నాకు 1/2 అవర్ కంటే ఎక్కువ చేశారు, 1.5 అవర్ చేశారు. సో ఇంకా నేను ఇక్కడ బెడ్ పైన అలాగే పడుకున్నాను. ఇంకా నాతో పాటు మా హస్బెండ్ వచ్చాడు కాబట్టి తను కూడా ఇంకా రెస్ట్ తీసుకున్నారనమాట ఒక 1/2 అవర్ అలా. సో ఆల్రెడీ ఇంకా డెలివరీ అవుతుంది ఈ వీక్లో అని చెప్పారు డాక్టర్. కానీ కాకపోతే ఏంటంటే ఎన్ఎస్టీ చేసుకుంటే ఇంకా బేబీ హెల్దీ ఎలా ఉంది అనేసి అన్నీ తెలిసిపోతాయి. మనకు పెయిన్స్ వచ్చేవి కూడా ఎన్ఎస్టీలో క్లియర్గా కనబడతాయండి. ఇంకా ఆలోపు అది ఎన్ఎస్టీ కంప్లీట్ అయ్యాక కిందకు వచ్చామన్నమాట. రూమ్స్ చెకింగ్కి వచ్చాము. అంటే రూమ్స్ తీసుకోవాలన్నమాట ముందే. మనం అంటే ముందు ఒకసారి చూసుకోవచ్చు. సో అలా మీరు చూసుకోండి అనేసి వాళ్ళు కొటేషన్ కూడా అంత ఇస్తారు. ఏ రూమ్కి ఎలా ప్రైజెస్ ఉంటాయని క్లియర్గా రాస్తారు. సో డ్యూలెక్స్, సూపర్ డ్యూలెక్స్, ఇంకొకటి నార్మల్ 3 ఉంటాయన్నమాట. సో ఇంకా మనం ఒక్కొక్కటి ఆల్టర్నేట్గా చెక్ చేసుకుంటూ వెళ్తున్నాము. చూడండి, ఇది ఒక రూమ్ అనమాట. ఇది బిగ్ సైజ్ రూము. ఇంకా వచ్చిన వాళ్ళకి కూర్చోడానికి సోఫాస్తో పాటు కిచెన్ అండ్ ఇంకా రైట్ సైడ్ ఉంటుంది కిచెన్ ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా సోఫా సెట్ ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ మనతో ఉన్న అటెండర్కి 1 సోఫా ఇస్తారు మన బెడ్ పక్కనే. దాంతోపాటు ఇక్కడ అన్ని కూర్చోవడానికి కూడా ఫ్రీ ఉంటుంది అనమాట. సో ఇది హయ్యర్ రూమ్ అనమాట ఆ 2 రూమ్స్తో కంపేర్ చేస్తే. సో ఇది ఒక రూమ్ చూపిస్తున్నారు తను. ఇంకొక రూమ్కి వెళ్దాము. చూడండి, సో ఒకదానికి డిఫరెన్స్ ఏముందంటే జస్ట్ ఇందులో కిచెన్ అండ్ పీస్ఫుల్గా ఇంకెక్కువ మంది వచ్చిన కూర్చోడానికి కొంచెం ఎక్కువ సీట్స్ లాగా సోఫాస్ అరేంజ్ చేశారనమాట. ఇంకొక దాంట్లో ఏంటంటే కిచెన్ లేకుండా నార్మల్గా మీడియం రూమ్లో వచ్చేసి ఇంకా బేబీతో పాటు అటెండర్తో పాటు మదర్తో పాటు కూర్చోవడానికి కొద్దిగా స్పేస్ ఇచ్చారు అంతే దాంతో కంపేర్ చేస్తే. సో ఇప్పుడు నేను చూపిస్తున్న చూడండి, ఈ రూమ్ లాస్ట్ రూమ్ అనమాట. ఇది అంటే స్టార్టింగ్ రూమ్, ప్రైజెస్లో స్టార్టింగ్ రూమ్ ఇది. సో ఇప్పటివరకు మనం 2 రూమ్స్ చూసాము. ఇంకొక రూమ్ కూడా చూపిస్తాను చూడండి. ఇంకొక రూమ్ నార్మల్, ఇది స్టార్టింగ్ అనమాట. అంటే మనం డెలివరీ అయ్యి 3 డేస్ ఉండడానికి నార్మల్ది సరిపోతుంది, అన్నీ నీట్గానే ఉంటాయి. బట్ కాకపోతే ఏంటంటే విజిటర్స్ ఎక్కువ మంది వస్తున్నారు చూడడానికి అని అంటే ప్రైజెస్ కంపేర్ చేసుకొని మీకున్న ఇన్సూరెన్స్ని కూడా వాళ్ళ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందండి. ఇక్కడ వన్స్ సాఫ్ట్వేర్స్ వాళ్ళు ఐటీ పీపుల్స్ ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఈజీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇంకా అన్నీ చెక్ చేసుకొని రూమ్స్ ముందే మాట్లాడుకొని అన్నీ క్లియర్గా తెలుసుకొని ప్లాన్డ్గా ప్రిపేర్ అయ్యే వెళ్ళామండి హాస్పిటల్కి. ఎందుకంటే డెలివరీ మూమెంట్ ఏ టైం ఎప్పుడు పెయిన్స్ వస్తాయో తెలియవు. సో అన్నీ ముందే తెలుసుకుంటే మంచిదని ఇలా చూసుకుంటున్నాము. సో ఇన్సూరెన్స్ నాకు కూడా ఉంది కాబట్టి కొంచెం క్లెయిమ్ అయిందండి. అది ఎంత అనేది నేను మెన్షన్ చేయను, అది ఒక్కొక్కరికి ఒక్కోలాగా వస్తుంది. సో ఇన్సూరెన్స్ చూసుకొని హాస్పిటల్కి రావచ్చండి. హాస్పిటల్లో సర్వీస్ చాలా బాగుంటుంది. ఇంకా డాక్టర్స్ కూడా చాలా బాగా చూస్తారు. సో అలా జరిగిందనమాట నా రూమ్స్ చెకింగ్ అనేది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైషు టాక్స్. థ్యాంక్ యూ గైస్.